హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఆహా, ఎంత యమ్మీగా ఉన్నాయో తెలుసా? బెల్లం సున్నుండలు, బెల్లం పంచదారని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చేశానండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఎలా చేశానో చూసేద్దామా? ఒక పెద్దది గిన్నె పెట్టుకొని, కొంచెం గిన్నె వేడిగా ఉండాలి, అలాగే మందంగా కూడా ఉండాలి. అప్పుడే నేనైతే కనుక ఒక 2 గ్లాసుల మినపగుళ్ళకి ఇప్పుడు సున్నుండలు చేస్తున్నాను అండి. 2 గ్లాసులు మినపగుళ్ళు వేసుకొని ఇలా నేను చేయి పెట్టాను, కానీ పొరపాటును కూడా మీరు చేయి పెట్టకండి. ఇలా చక్కగా గరిటె పెట్టుకొని చూస్తున్న మినపగుళ్ళు తెల్లగా ఉన్నాయి కదా, గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. అది ఎలా వస్తుందే తల్లి మాకు తెలియదు అని అంటారా? మనకి వేయించేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్కి ఏం చేస్తామో తెలుసా? నేనైతే ఏం చేస్తానో తెలుసా? కొన్ని మినపగుళ్ళు పక్కన పెట్టుకొని ఈ సున్నుండలు చేసే లోపల అవి 4 తింటూ ఉంటాను. చూడండి, నేను మీతో మాట్లాడుతూనే ఈ లోపల వీటిని వేయించేసాను. కనిపిస్తుందా? కనిపించట్లేదా? నేను చూపిస్తాను చూడండి దగ్గరగా. చూసారా? ఇలా వేయించుకోవాలి. మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటాయి సున్నుండలు. టేస్ట్కి ముందుగా మనం మినపగుళ్ళని మాత్రమే బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఏ గ్లాస్తో అయితే నేను మినపగుళ్ళు వేసానో అదే గ్లాస్తో 3/4 గ్లాస్ పంచదార వేసాను, అలాగే 3/4 గ్లాస్ బెల్లం తురుము కూడా వేసి ఈ రెండింటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం. చూడండి, నేను మెత్తగా గ్రైండ్ చేసుకుంటే నాకు ఈ మాదిరిగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం ఏ ప్లేట్లో అయితే సున్నుండలు కలిపాలనుకుంటున్నామో ఆ ప్లేట్లో వేసేసుకుందాం. కొంచెం మిక్సీకి అంటుకుపోయిందండి, వదిలేస్తామా? చక్కగా చేత్తో గట్టిగా లాగి పీకి ఇలా వేసేసుకున్నాను. ఇలా మీకు ఉండల్లాగా అనిపిస్తుంది కానీ ఇది బెల్లం వేయడం వల్ల అలా వచ్చిందండి. ఇప్పుడు మనం మినపగుళ్ళు చల్లారిపోయినాయి కదా, వీటిని కూడా ఇప్పుడు మిక్సీ జార్లో నిదానంగా వేసేసుకొని మొత్తం గ్రైండ్ చేసేసుకుందాం. ఏమండో, నేను ఒక మాట చెప్తాను వినండి. నేను చేసే సున్నుండలు కొంచెం బరగ్గా ఉంటాయండి. అలా అయితేనే నా పిల్లలు తినడానికి ఇష్టపడతారు. మెత్తగా చేశానా నోటికి అంగుడికి అంటుకుపోయి ఏంటమ్మా అంటారు. నేను మీకు చూపిస్తున్నాను చూడండి, ఆ మాదిరి బరకైతే ఉంచుతాను. అప్పుడు మనం తినేటప్పుడు సున్నుండ కూడా కరకరలాడుతూ భలే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు బెల్లం పంచదార పొడిలోనే మనం మిక్సీ పట్టుకున్న మినప్పిండిని కూడా వేసి ఇలా చేత్తో మొత్తం కలపండి. అక్కడక్కడ మీకు ఉండలాగా కనిపించేది బెల్లం వేసాం కాబట్టి అలా ఉంటుంది. కొంచెం ఓపికగా చేత్తో ఇలా నలుపుతూ ఉంటే మొత్తం అంతా కూడా మ్యాష్ అయిపోతాయి. మనకి ఇంట్లో పిల్లలు సరిగ్గా అన్నం తిన్న వాళ్ళు ఉంటారు కదా. ఎగ్జాంపుల్ నా కూతురు లాంటి వాళ్ళు అన్నం అస్సలు తినడానికి ఇష్టపడదండి. అలాంటి వాళ్ళకి ఇలాగ సున్నుండలు చేసి పెడితే చాలా హెల్దీ, కొంచెం ప్రోటీన్ కదండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నేనైతే నెయ్యిని ఇంట్లోనే చేసుకుంటానండి. మంచి స్మెల్ వస్తుంది. ఈసారి ఈ వీడియో కూడా ఎప్పుడైనా అప్లోడ్ చేస్తాను. నెయ్యి అండో, సున్నుండలు బాగా రావాలంటే నెయ్యిని వేడి చేయకూడదండి, కాయాలి. చూడండి, చక్కగా మరుగుతున్న నెయ్యిని తీసుకెళ్ళి మనం పిండిలో వేసి గరిటెతో కలిపి ఒక 2 నిమిషాలు ఆగితే కనుక మనం వేడి నెయ్యి వేస్తాం కదా, దానికి మనం వేసుకున్న పంచదార బెల్లం అంతా కూడా కలిసి మనకి చేతికి ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది. చేయి పెట్టారు నన్ను తిట్టుకుంటారు, చేతులు కాలుతాయి కాబట్టి ఇలా నాలాగా గరిటె పెట్టుకోండి. ఊరికే సరదాగా అన్నానండి, తిట్టుకోకండి, మీ ఇంట్లో పిల్ల అనుకోండి. ఇలా మొత్తాన్ని కూడా కలిపేసుకొని నేను మీకు చూపిస్తాను చూడండి. మనం చేయి పెట్టగలుగుతున్నామా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే కనుక చూశాను, ఓకే అంత వేడి లేదు, సరిపోతుంది. ఇప్పుడు మనం ఈ నేతిని బాగా పిండికి పట్టేటట్టు మద్దన చేయాలండి. అప్పుడే మనకి ఉండ వస్తుందో లేదో తెలుస్తుంది. నేను పోసిన నెయ్యి కరెక్ట్గా సరిపోయింది. మీరు కొంచెంగా నెయ్యి మాత్రమే పోయండి. ఒక్కసారే పోసామా ఇంకా స్పూన్ వేసుకొని తినడమే ఎండోయ్. సో నిదానంగా కొంచెం నెయ్యి పోసుకుంటూ ఇలా మొత్తం కలపాలి. అప్పుడే మనకి ఉండ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, నేను మీతో మాట్లాడుతూనే నాకు ఒక 10 నిమిషాలు పట్టింది ఇలా కలుపుకోవడానికి. మొత్తం అంతా కూడా కలిసిపోయింది కదా. చూడండి, ఇలా తీసుకున్న పిండిని ఇలా ఉండ చూస్తే కొంచెం కష్టం అండి. ఉండలు చుట్టేటప్పుడు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి కదా. చూడండి, నేనైతే కనుక నాకెవరి మీదైనా కోపం ఉంటుంది కదా, వాళ్ళని తలుచుకొని పిసుకుతాను, ఉండ పర్ఫెక్ట్గా వస్తుంది. అంటే అంత గట్టిగా నక్కాలండి. మనకి ఎవరి మీద కోపం వచ్చినప్పుడు వాళ్ళని తిట్టేసో లేదంటే కొట్టేస్తేనే ఆ కక్ష తీరిపోతుంది కదా.
ఏమీ చేయనప్పుడు ఏం చేస్తామండి, మనసులో అలా పెట్టుకుంటాం కదా, అలాంటి వాళ్ళని ఇలా ఆలోచిస్తూ చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా మొత్తాన్ని చుడితే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. కంప్లీట్గా బెల్లంతో చేస్తే మా ఇంట్లో పిల్లలే కాదు, మా వారు తినడానికి కూడా ఇష్టపడరు. వాళ్ళకి పంచదారతోనే ఇష్టం అండి. నిదానంగా వాళ్ళకి బెల్లాన్ని అలవాటు చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నేను అందుకని అది ఆఫ్ ఇది ఆఫ్ వేశాను. నచ్చిన వాళ్ళు కంప్లీట్గా బెల్లం వేసుకుంటే ఇంకా హెల్త్కి చాలా మంచిదండి. ఈసారి ఊరికే బెల్లం మాత్రమే వేసి కూడా చూపిస్తాను. నేను మీతో మాట్లాడుతూనే మొత్తం సున్నుండలన్నీ కంప్లీట్ చేశాను. చూసారా యమ్మీగా ఎంత బాగా వచ్చాయో కదా అసలు సున్నుండలు. చూడండి, ఒక్క సున్నుండ తీసుకొని యమ్మీ సున్నుండ. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను.